స్తోత్రములు చెల్లించుచున్నాము. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని దాసులు తెలియజేసినట్లుగా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్న ఈరోజు విజయానందం గారు ఉండాలి. ఆయన స్థానంలో ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చేర్చుకుని అవకాశం ఇచ్చి వాక్యాన్ని ధ్యానించగలిగే అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి పెద్దలకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున ప్రత్యేకమైన కూడికలో దేవుని యొక్క నీతి, రోమాపత్రికలో ఉన్న దేవుని నీతి, దేవుని యొక్క ఏర్పాటు, యాకోబు ఏశావుల విషయంలో ఉన్న దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటును కొరకు మనం ధ్యానం చేశాం. ఈ దినమున ప్రత్యేకంగా మరి ప్రత్యేక కూడిక గనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనము కూడా మనం చదివినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, హెచ్చింపదగిన నామముకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘములో ఈ దినమున మీ పునరుత్థాన దినమందు, మీ పరిశుద్ధ దినమందు ప్రభువా, సంఘముగా మేము కూడి గాన ప్రతిగానములతో మిమ్మను స్తుతించి ఆరాధించి మిమ్మను మహిమపరిచి నాయనా మీ పరిశుద్ధ భాగములలో పాలు పొందుటకు, ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యముకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నపు వేళ మరొక పర్యాయము మీ లేఖన భాగములను ధ్యానించుటకు, మీ వాక్యమును వినుటకు, ఆలకించుటకు, నేర్చుకునుటకు మీ పాద సన్నిధానానికి చేరి వచ్చి ఉండగా సహాయము చేయమని నిలబడిన మీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడి మహిమ పొందమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనములో ఈ దినము ప్రత్యేకంగా మరి అన్న తెలియజేసినట్లుగా సామ్యూయల్ రాజు గారు అలాగే సహోదరి హీనా వారి యొక్క సంతానాన్ని బట్టి వారి కుమారుడికి పేరు ప్రకటించే ఆ దినం కనుక దేవుని వాక్యంలో పేరును గురించి, అసలు పేరు అనగా ఒక మనిషిని గుర్తించే విధానం కదా. ఒక మనిషిని పిలవాలన్నా, ఒక మనిషిని ఇంకొక మనిషితో వేరుపరచాలన్నా ప్రతి మనిషికి పేరుండాలి. వస్తువుకు పేరుండాలి, మనుషులకు కూడా పేరుండాలి. ఈ పేరు పెట్టే విధానాన్ని మన దేవుడే ప్రారంభించినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా వెలుగుకు చీకటికి, పగలని రాత్రిని ఆయన వేరుపరిచినట్లుగా పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత అదే అధ్యాయంలో ఆదామును ఆయన పిలిచినట్లుగా, లేక స్త్రీగాను పురుషునిగాను వారిని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి అనగా
మొదట ఈ పేరు పెట్టుట అనగా గుర్తించుట, పిలుచుట దేవుడు ఆరంభించగా, భూమి అందున్న సర్వ సృష్టిలోని సకల జీవరాశికి, ఆకాశ పక్షులకు, భూజంతువులకు కదా పేర్లు పెట్టినవాడు ఆదామే. తన భార్య అయిన అవ్వకు కూడా పేరు పెట్టినవాడు ఆదామే. పేరు దేనికి అనంటే ఒక వ్యక్తిని గుర్తించటానికి, ఒక వ్యక్తితో మరొక వ్యక్తిని వేరు చేయటానికి. లేక వేరు చేయటం అంటే అందరూ ఒకటే, అందరూ పురుషులు, అందరూ స్త్రీలంటే ఎవరు కదా, ఒక మనిషిని, ఒక వ్యక్తిని గుర్తించాలి లేక పిలవాలి అంటే పేరు అవసరం. ఆదాము అనే పేరును ఎవరు పెట్టారో రాయబడినప్పటికీ అది తప్పకుండా దేవుడే పెట్టుంటాడు. పూర్వకాలంలో ఈ పేరు పెట్టే విధానాన్ని మొదట దేవుడు ప్రారంభించగా, తర్వాత ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టగా, తర్వాతి కాలంలో ఆదాము తన యొక్క సంతానం కయ్యూను, హేబేలు నుంచి మొదలు పెడితే ఆ తర్వాత పేర్లన్నీ తల్లిదండ్రులే పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పేర్లు దేవుని పరిశుద్ధాత్మ చేత లేక దేవదూత వచ్చి ప్రకటించగా పెట్టిన పేర్లు ఉన్నాయి. అత్యధిక శాతము పేర్లు తల్లిదండ్రులే పెట్టారు. అయితే ఎక్కువ శాతం బైబిల్లో పాత నిబంధన కాలంలో పేర్లను గురించి మనం ఆలోచన చేస్తే పేర్లకు చాలా అర్థాలు ఉన్నాయి. ప్రతి పేరుకు అర్థం ఉన్నది. ఆ పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఆయా పరిస్థితులను బట్టి, వారికి ఉన్న సందర్భాలను బట్టి, వారు పుట్టిన విధానాన్ని బట్టి, అప్పటి కాలాన్ని బట్టి పేర్లు పెడుతూ వచ్చేవారు. ఆది కాండంలోనే మనం నిన్న ధ్యానం చేసినట్లుగా 25వ అధ్యాయంలో ఇస్సాకు రెబ్కా తన కుమారులకు ఎలాగున్న పేర్లు పెట్టిందంటే, ఆది కాండం 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే, మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండను గనుక అతనికి ఏశావు అనగా రోమము లేక ఎర్రని అనే పేరు పెట్టిందట. తర్వాత అతని సోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండను గనుక అతనికి యాకోబు అనగా మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు అనే పేరు. అనగా తల్లిదండ్రులు పేర్లు పెడుతూ ఉండేవారు, కానీ ఆ పేర్లన్నిటికీ కూడా ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి గొప్ప అర్థము వచ్చేలాగున పేర్లు పెడుతూ ఉండేవారు. ఆది కాండంలోనే లేయా తన కుమారులకు మంచి పేర్లు పెట్టింది. ఆది కాండం 29వ అధ్యాయం 32వ వచనం నుండి చూస్తే, ఆది కాండము 29వ అధ్యాయం 32 నుంచి, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని రూబేను అని పేరు పెట్టిందట. మరలా గర్భవతి అయి కని కుమారుని కని, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక అతనికి షిమ్యోను అని పేరు పెట్టిందట. మరలా మూడవ వానికి తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని ముగ్గురు కుమారులను కంటిని కనుక్కుని అతనికి లేవి అని పేరు పెట్టిందట. నాలుగవదిగా యోధాను కని యెహోవాను స్తుతించెదను అనుకుని యోధా అనగా స్తుతి అనే పేరు పెట్టిందట. కనుక పాత నిబంధన కాలంలో ఒకవేళ సమూయేలు గ్రంథములో ఏలీ యొక్క కోడలు ఏలీ చనిపోగా, తన భర్త చనిపోగా తన కుమారుడికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు? ఈకాబోద్ కదా. కనుక పేర్లు పాత నిబంధనలో తల్లిదండ్రులే పెట్టారు, కానీ పేర్లు సందర్భానుసారంగా గొప్ప అర్థాన్ని కలిగే పేర్లు పెడుతూ వచ్చారు. అయితే నేటి దినాల్లో తల్లిదండ్రులే పెడుతూ ఉన్నారు, కానీ చాలా మట్టుకు కొన్ని పేర్లకు అర్థాలు లేవు కదా. కలిసి వచ్చేలాగా పేర్లు పెడతాం, లేకపోతే తల్లిదండ్రులను ఆధారం చేసుకుని పేర్లు పెట్టుట. కనుక పేరు పెట్టడం మంచిదే, అయితే పేరు అంత ప్రాముఖ్యం కాదు. కానీ ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే చాలామంది పేరొకటి తీరొకటిగా ఉంటా ఉన్నారు. నా స్నేహితుడు ఒక అతను జాబ్ చేసేటప్పుడు ఉండేవాడు. అతని పేరు యేసు. పూర్తి పేరు నాకు కూడా గుర్తులేదు. అతని పేరు యేసే, కానీ అతను ఎప్పుడూ ప్రభువు నమ్ముకున్నవాడు కాడు. ఎక్కువ సార్లు నల్లబట్టలు వేసుకుని ఉండేవాడు. మీకు అర్థమవ్వాలి, మీకు అర్థమైంది కదా. ఎక్కువ సార్లు అంటే మామూలుగా చాలామంది 40 రోజులు ఆ బట్టలు వేసుకుంటారు. అతను సంవత్సరానికి 2-3 సార్లు వేసుకునేవాడు, అంటే 120 రోజులు.
అత్యధిక శాతం ఆఫీసులో నల్లబట్టల్లోనే కనబడేవాడు. పేరు మాత్రం ఏంటంటే యేసుబాబు. ఏం పేరు? యేసుబాబు. కొంతమంది యేసుదాస్ అని ఇలా పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరేమో యేసుదాసు. వాళ్ళేమో ఎప్పుడు చూసినా మత్తు మందులకే దాసులు అనమాట. కనుక పేరొకటి తీరొకటిగా ఉండటం ప్రాముఖ్యం కాదు, కానీ పేరు ప్రాముఖ్యమే. కానీ పేరు కంటే బ్రతుకే ప్రాముఖ్యం, జీవన విధానమే ప్రాముఖ్యం. ఏ పేరు పెడుతున్నాం? కొంతమంది ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పేర్లు మారుస్తున్నారు. పేరు మార్చుకోవాలేమో కదా, లేకపోతే కట్టు మార్చుకోవాలి, బొట్టు మార్చుకోవాలి, ఇవన్నీ కాదు, కానీ బ్రతుకును మార్చుకోవాలి. పేరుకు తగినట్టుగా జీవన విధానం ఉండాలి. అందుకే ప్రభువు దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు మార్చాడు. అబ్రాహాము పేరును అబ్రహాముగా మార్చాడు కదండి. శారాయి పేరును శారాగా మార్చాడు. యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. సీమోను పేరును పేతురుగా, రాయిగా, కేఫాగా మార్చాడు. కనుక ప్రభువు దేవుడు చాలా కొద్ది మంది పేర్లు మార్చాడు. ఎందుకు అనంటే వారి పేర్లు, మునుపటి పేర్లు దేవునికి మహిమకరంగా లేని కారణాన్ని బట్టి. ఈరోజు అందరూ పేర్లు మార్చుకోవాలంటే పేరు కాదు, కానీ బ్రతికే మార్చుకోవాలి. మనం చదివిన ఈ దేవుని వాక్యంలో, ఈ మూల వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా మనం చదివాం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలంట. మంచి పేరు అంటే ఏంటి? మంచి పేరు అంటే ఏదైనా ఒక మంచి పేరు, లేకపోతే ఎవరిదైనా చెడ్డ పేరు. మామూలుగా మనం అడిగేటప్పుడు మీ పేరేంటండి అని అడుగుతాం. ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో కొంచెం గౌరవప్రదంగా ఎలా అడుగుతారంటే, ఎలాగడిగినా కూడా వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటారు. ఎవరిని అడిగినా వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటారు. అంటే మీ మంచి పేరు ఏంటి అని అడుగుతారు కదా. అంటే ప్రతి పేరు మంచి పేరే. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, లేక ప్రసంగి గ్రంథంలో మనం చదివినట్లుగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే మంచి పేరు అనంటే తల్లిదండ్రులు పెట్టే నామకార్థం కాదు, లేక పేరు కాదు, కానీ మంచి పేరు అనగా మంచి సాక్ష్యం, మంచి జీవన విధానం, మంచి జీవన శైలి, మంచి జీవితం. కనుక భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, ఎంత సంపాదించాం, ఎంత కలిగి ఉన్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మంచి పేరు సంపాదించుట మేలు. దేవుని గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా. ఆయన ఎవరట? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అతని పేరేమిటి? కొర్నేలి కదా. కొర్నేలియే. 10వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదివితే, లేక 1వ వచనం నుండి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియగు కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతని గురించి లేఖనమేమి సాక్ష్యం చెప్తా ఉంది, లేక యూదా జనులందరి వలన ఏమని సాక్ష్యం పొందాడు అనంటే మంచి పేరు. మంచి పేరు అనగా ఇక్కడ కొర్నేలి అనే పేరు కాదు, కానీ అతడు భక్తిపరుడని, అతడు ప్రజలందరికీ బహు ధర్మము చేసేవాడని, నీతిమంతుడని, దేవునికి భయపడేవాడని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు అనే పేరున్నది. ఇందాక నేను చెప్పాను కదా, ఏం పేరు అది? నా స్నేహితుడు, అతను ఒక బట్టలు వేసుకుంటాడని పేరు వచ్చింది. కొంతమందికి మా ఊర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, నిజమే కానీ పేరు అవసరం లేదు, నాకు కూడా గుర్తులేదు ఆయన పేరు. అంటే మా నాన్నగారు ఇల్లు కట్టేటప్పుడు మేము చిన్నపిల్లలం అన్నమాట.
మా ఇంటి దగ్గర ఈ మా టాపీ పని చేయడానికి ఆయన కూలి పనిగా వచ్చేవాడు. అప్పుడు మామూలుగా ఆయన్ని పిలుస్తూ ఉంటే నేను సరదాగా పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. ఆ తర్వాత నుంచి మా ఊర్లో తాగేవాళ్ళు, అంటే ఎక్కువ తాగుతారు చూసారా, మత్తు పదార్థాలు, అంటే ఈ మత్తు పానీయాలు తాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ అదే పేరుతో పిలుస్తున్నారు అన్నమాట. మీకు అర్థమైందని నేను చెప్పేది? తాగే వాళ్ళందరినీ ఆయన పేరుతోనే పిలుస్తున్నారు. అంటే ఆయన ఒకదానికి బ్రాండ్ అయిపోయాడు. దేనికి? తాగి అల్లరి చేసే వాళ్ళందరినీ ఏ పేరుతో పిలుస్తున్నారంటే ఆ పెద్ద ఆయన పేరుతో పిలుస్తున్నారు. అంటే ఆయన అంత బ్రాండ్ అయిపోయాడు అనమాట. కొర్నేలి ఏమని పేరు పొందాడంటే, మంచి పేరు పొందాడు. భక్తిపరుడని, నీతిమంతుడని, దేవునికి భయపడువాడని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడని. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయములో మొదటి వచనము నుండి మనం చదివితే, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి కదండి. లుస్త్రాలో ఉన్న ఒక శిష్యుడు, పౌలు యొక్క శిష్యుడు, పౌలు యొక్క సువార్త చేత రక్షించబడిన వాడు. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడట. అతడు ఎక్కడెక్కడ పేరు పొందాడు? లుస్త్రలోను ఈకోనియలోను. అతడు అక్కడ ఉన్న సహోదరులందరి వలన, ఒకరి వలన కాదు, ఇద్దరి వలన కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలే సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, అందరూ తమ తమ సొంత పనులనే, చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం లేక 20వ వచనం నుండి చదివితే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని కంటే అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసినని అపోస్తులుడైన పౌలు తిమోతిని బట్టి సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు కదా. తిమోతి కూడా సహోదరులందరి వలన, లుస్త్రాలో ఉన్న సహోదరులందరి వలన, ఈకోనియలో ఉన్న సహోదరులందరి వలన, సంఘము అంతటి చేత, ఆ పౌలు చేత, పెద్దల చేత గొప్ప సాక్ష్యం పొందాడు. గొప్ప మంచి పేరు పొందాడు. ఏమని? దేవుని గూర్చి, దేవుని సంఘమును గూర్చి, దేవుని కార్యాలను గూర్చి చింతించేవారు అతని వంటి వారు మరెవరునూ లేరు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో తిమోతి నాకు అలాగున సేవ చేశాడని. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే మరొక వ్యక్తిని చూస్తాం. 22వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి అనే మాట అపోస్తులుడైన పౌలు తన యొక్క సాక్ష్యములో తెలియచేస్తా ఉన్నాడు. ఈయన పేరు అననీయ. ఒక గొప్ప దైవజనుడిగా మనకు కనపడుతున్నాడు. అతను ఎలాగున్నాడు అనంటే, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందాడు కదా. మనమేం పేరు పొందుతున్నాం? తల్లిదండ్రులు ఇష్టంగానే పేర్లు పెడుతున్నారు. పేరు పెట్టేటప్పుడు కదా, ఒకవేళ పేరు పెట్టేటప్పుడు కానీ, అన్నం తినిపించేటప్పుడు కానీ, పుట్టినరోజులప్పుడు కానీ, బిడ్డలు పుట్టినప్పటి నుంచి బిడ్డలందరి విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కొనుక్కునేది ఏమిటి? అభివృద్ధిలోనికి రావాలి కదా. బైబిల్లో మనం చూస్తాం, యేసు జ్ఞానమందును, వయసునందును, పెద్దల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెనట. సమూయేలు కూడా దేవుని దయందును, పెద్దల దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని. యోహాను భక్తుని విషయంలో కూడా రాయబడుతున్నది, అతడు శరీరమందు, వయస్సునందును, జ్ఞానమందును, ఆత్మయందును వర్ధిల్లుచుండెను అని భక్తుడైన ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడి ఉన్నది. అలాగైతే మన బిడ్డలను మనం మంచి పేర్లు పెడుతున్నాం, మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మనం ఆశపడుతూ ఉన్నాము. కానీ మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం చెప్తా ఉంది కదా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు.
మనం చదివినట్లుగా కొర్నేలి మంచి పేరు పొందాడు, తిమోతి మంచి పేరు పొందాడు, అననీయ మంచి పేరు పొందాడు. యోహాను రాసిన 3వ పత్రిక, భక్తుడైన యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదివితే, దెమెత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అని యోహాను భక్తుడు దెమెత్రి గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈ దెమెత్రి అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొంది ఉన్నాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిస్తున్నాము, మా సాక్ష్యము సత్యమే అంటున్నాడు కదండి. అలాగైతే మన బిడ్డలు లేక మనము ఏమని సాక్ష్యం పొందుతున్నాం? మన పేరు మంచి పేరుగా ఉన్నదా, చెడ్డ పేరుగా ఉన్నదా? కొంతమందిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, అమ్మో వారిని కదిలించొద్దు, వారి నోట్లో నోరు పెట్టొద్దు, వారు మంచివాళ్ళు కాదు కదా. మనను బట్టి ఏమని పేరు కదండి. పేరంటే మరల అదే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, మన సాక్ష్యం. మనల్ని గురించి లోకం ఏమని చెప్పుకుంటుంది? తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు సంఘము లేక సంఘములో ఉన్న పెద్దలు లేక పరిచారకుల విషయంలో ఆయన బోధిస్తూ, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. సంఘము లోపల సంఘము వెలుపల కూడా ఏం పొందాలి? మంచి సాక్ష్యం, మంచి పేరు కదా పొంది ఉండాలి. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా కదండి. సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా వేషధారణ జీవితం కాదు, కానీ అందరి చేత మంచి సాక్ష్యము పొందేలాగా ఉండాలి. పిల్లరా, మన బిడ్డల విషయంలో మనము చేయవలసింది అదే, మంచి పేరు పెట్టడం ఎలాగో కదా. మంచి పేరు సంపాదించాలంటే నేను చాలామంది పిల్లలకు అదే చెప్తాను, ఏమనంటే బాగా చదవండి. ఇప్పుడు మనకి అన్న మంచి టీచర్, నాకు సరిగా రావు, కానీ మనమందరం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పద్యాలు ఉంటాయి కదా. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు కలగదట, కానీ ఎప్పుడు కలుగుతుంది అనంటే ఆ పుత్రుని జనులా పుత్రుని కనుగొని పొగడగా కలుగుతుందట. నిజమే కదండి. ఎప్పుడు కలుగుతుంది? తల్లిదండ్రులకైనా పెద్దలకైనా బిడ్డలను బట్టి సంతోషం, బిడ్డలను బట్టి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఆ బిడ్డలు ప్రయోజకులైనప్పుడు, ఆ బిడ్డలను సాధించిన దాన్ని జనులు కనుగొని ఆ బిడ్డలను కనుగొన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి కదండి మనము వాక్యములో చూస్తే, నాకు ఆ వచ్చిన భాగము గుర్తు రావట్లేదు, లూకా సువార్తలోనో యోహాను సువార్తలోనో యేసు ప్రభువును గూర్చి అక్కడున్న ఆ స్త్రీలు అంటున్నారు ఏమనంటే, నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన నీవు కనిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములు అని వారు పలుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 11:27లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. నిజమే కదా. మరియకి ఎంత సంతోషం వేసి ఉంటుందో, మరియకి ఎంత సంతోషం కలిగి ఉంటుందో. నిజమే, మన బిడ్డలు ప్రయోజకులైనప్పుడు, మన బిడ్డల యొక్క భక్తిని బట్టి, మన బిడ్డల యొక్క చదువును బట్టి, వారు సాధించిన గొప్ప విజయాలను బట్టి లోకం వారిని గమనించినప్పుడు, లోకం వారిని గుర్తించి పొగడినప్పుడు పుత్రోత్సాహము కలుగుతుంది. అదే మన బిడ్డలు కదా చెడ్డవారిగా ఉండి లోకములో కాని పనులు చేస్తూ, చెడ్డ క్రియలు చేస్తూ, చెడిపోయిన వారుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా కదండి లోకములో పతనమైన స్థితిలో ఉంటే ఆ తల్లి ఆ తండ్రి ఎంత కన్నీరు కారుస్తారో, ఎంత వేదన పడుతూ ఉంటారో. చాలా మంది బిడ్డలకు చెప్తా, అయ్యా నువ్వు బాగా చదువుకోవాలరా, మీ అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలి. మంచి పేరు అంటే ఏమిటి?
ఈయనేమన్నా మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు తీసేసి ఈయనేమైనా పేరు పెడతాడా? లేదు. కానీ మంచి పేరు అనంటే కదా, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు పేరు, తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు పేరు. నేను ఫలానా వారి అబ్బాయిని, ఫలానా వారి కొడుకును అని చెప్పుకోవడానికి బిడ్డలు సంతోషించేలాగా తల్లిదండ్రులు ఉండాలి. మేము ఫలానా అబ్బాయి కొడుకుమి అని తల్లిదండ్రులు సంతోషించేలాగా బిడ్డలు ఉండాలి. అలాగ ఉండాలంటే మంచి పేరు రావాలి, బిడ్డలు మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి సాక్ష్యం పొందాలంటే వారిని మంచిగా పెంచాలి. ప్రియులారా, సామెతల గ్రంథం మనమందరం బాగుగా ఎరిగిన వచనమే. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వానికి ఆ త్రోవను నేర్పాలి, వారికి ఆ బుద్ధిని నేర్పాలి. వారు పెద్దవారైనప్పుడు దానిలో నుండి తొలగిపోరు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇతరులకు నేర్పుతాం. ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు బాగా చదువుకో, బాగా ఉండు అని చెప్తాం. కానీ సొంత బిడ్డలకి ఓపికతో చెప్పే ఓపిక మనకు ఉండదు. చేస్తే అతి గారాబం చేస్తాం బిడ్డల్ని, లేకపోతే అతిగా శిక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణలో లేకపోతే మనకి వెంటనే మనం పేషెన్స్ కోల్పోతాం. బిడ్డల విషయంలో ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని కొడతాం. కానీ పిల్లరా, దేవుని వాక్యము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, ఓపికతో నేర్పుము. నేర్పే విషయంలో మనకు గొప్ప మాదిరి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హన్నా గొప్ప తల్లిగా ఉన్నది. ఇవన్నీ మనం ఎరిగిన వాక్యాలే, విన్న వాక్యాలే. మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, లేక 20వ వచనం, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకుని వీనిని అడుగుతుననుకుని వానికి సమూయేలు కదా, సమూయేలు పేరు కూడా యెహోవా వినేవాడు అనే అర్థం వస్తుంది. కనుక పేరులన్నీ కూడా యెహోవా వినేవాడు. ఆ తర్వాత 22వ వచనం, అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను కదా. వారు ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి షిలోహులో ఉన్న దేవుని ఆలయములో వారు బలులర్పించుట, దేవునిని ఆరాధించుట వారికి వాడుక కనుక తన భర్త అయిన ఎల్కానా హన్నాను పిలువగా, హన్నా అంటుంది, నేను రాను, నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వారిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. అతను పాలు మానిన తర్వాత అతని కొరకు చూడండి మంచి అర్పణ సిద్ధపరుచుకుని షిలోహులో ఉన్న మందిరానికి హన్నా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. హన్నా వెళ్ళిన తర్వాత 27వ వచనంలో, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట చూస్తున్నాం. సమూయేలును తీసుకుని తన తల్లి అయిన హన్నా దేవాలయానికి మొదటిసారిగా వెళతా ఉంది. ఏ ఉద్దేశంతో వెళుతుంది? అంతటి వరకు దేవాలయానికి తన కుమారుని తీసుకుని వెళ్ళాల. తీసుకెళ్తే వదిలేసి రావటమే. ఏ వయసులో ఉన్నాడు? పాలు మానే వయసు. కనుక ఒకవేళ ఇప్పుడైతే పాలు తల్లులు 1.5-2 సంవత్సరాల వరకు కూడా పాలిచ్చే తల్లులు ఉన్నారు. అప్పటి వరకు పాలిస్తే డాక్టర్లు కూడా వద్దని చెప్తున్నారు కదా. పాలు మానే వయసు. ఒకవేళ హన్నా తన బిడ్డకు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు పాలిచ్చిందో తెలియదు, కానీ పాలు మానిన వయస్సు అనగా ఖచ్చితంగా అక్కడ చూడండి వాక్యంలో రాయబడింది 24వ వచనం, 1వ అధ్యాయం 24వ వచనంలో, పాలు మార్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆ బాలును ఎత్తుకుని అనే మాట మనం చూస్తున్నాం కదా. అతను ఇంకా ఎత్తుకునే వయసులోనే ఉన్నాడు, ఇంకా చిన్నవాడుగానే ఉన్నాడు. ఆ చిన్న బాలుణ్ణి ఎత్తుకుని తిరిగే బాలుణ్ణి, పాలు అప్పుడే మానేసిన బాలుణ్ణి తీసుకుని హన్నా ఎక్కడికి వెళ్ళింది? దేవాలయంలోనికి వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను అక్కడ యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పగా సమూయేలు ఏం చేశాడు? యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తాను బ్రతికిన దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పింది. సమూయేలు మరి ఎన్నడూ కూడా తిరిగి అమ్మా నేను నీతో వస్తాను, అమ్మా ఇంట్లో ఉంటానని చెప్పలా. మీకు ఒక విషయాన్ని చెప్తాను. నా పిల్లలు ఒకడు పెద్దోడు 4వ తరగతి చదువుతున్నాడు, ఒకడు ఎల్కేజీ చదువుతున్నాడు. ఎల్కేజీ చదువుతున్నాడంటే వాడు కూడా నాలుగు నిండినాయి ఆడికి. మా పెద్ద అబ్బాయి ఇప్పుడు 9వ సంవత్సరం 10వ సంవత్సరం. మేము లేకుండా ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో కూడా పడుకోరు వాళ్ళు. ఖచ్చితంగా మా ఇద్దరి మధ్యలో పండుకోవాలి ఇద్దరు పిల్లలు కూడా. అరే వాళ్ళకి అమ్మమ్మ దగ్గర పడుకోండిరా, తాతయ్య దగ్గర పడుకోండిరా అన్న కూడా వారు పండుకోరు. మా అమ్మ అంటే లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. మా నాన్నగారి దగ్గర కానీ ఎక్కడా పండుకోరు. మా అక్కళ్ళు వస్తారు, వాళ్ళందరూ అరే మాతో ఉండండిరా అంటే ఉండరు. పగలంతా ఎంతసేపు అయినా ఆడుకోండి, రాత్రి అయ్యేసరికి తప్పనిసరిగా తల్లిదండ్రుల దగ్గరకు రావాల్సిందే. మరి నేను అనుకుంటాను, హన్నా ఎంతగా తన బాలుడైన కుమారుణ్ణి, ఆ పుట్టిన పసికందుని పాలు మానేలోపే ఆమె ఎంత ట్రైన్ చేసిందో కదా. అమ్మా నాయనా నువ్వు పాలు మానేసిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి నేను నిన్ను కదా. ఇప్పుడు చూడండి, మనం ఒక రాత్రి 2 రాత్రులు కాదు. మీ పిల్లల్ని ఎవరినైనా, మరి నేనైతే హాస్టల్లోనే చదువుకున్నా, 6th క్లాస్ నుంచి హాస్టల్. ఇప్పుడు 6th క్లాస్ కాదు కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో వేయాలన్నా కూడా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లల్ని వదలలేక వీళ్ళకి బెంగే వాళ్ళకి బెంగే. కానీ అనేక సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక కుమారుడు, తర్వాత పుట్టారనుకోండి హన్నాకు, కానీ అనేక సంవత్సరాల తర్వాత పుట్టాడు. తొలిచూలు కుమారుడు, ముద్దుల కుమారుడు కదా. కానీ ఇప్పుడు హాస్టల్లో వేసింది ఎవరిని? సమూయేలుని ఎక్కడేసింది? హాస్టల్లో వేసేసినట్టే. హాస్టల్లో వేసిన పేరెంట్స్ సండే ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళి చూడొచ్చు. కానీ ఈమె సంవత్సరానికి ఒక్కసారే ఒక అంగీ తీసుకుని కుమారుని చూచేది. ఎన్నడూ సమూయేలుకి సెలవులు లేవు, ఇంటికి రాలే. ఫరెవర్ అన్నమాట. సమూయేలుకి ఏంటది? ఫరెవర్ హాస్టల్ అది, దేవుని మందిరములో ప్రతిష్ఠ చేయడానికి. కానీ సమూయేలు ఇప్పుడున్న బిడ్డల్లాగా చూడండి, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి, ఎప్పుడైనా సువార్తకి వెళ్ళడానికి మా చిన్నోడు చూస్తుండగా సువార్త వ్యాన్ ఎక్కానా ఆడు వెంటబడతా పరిగెడతానే ఉంటాడు. సమూయేలు ఎంత మాత్రము కూడా తల్లి వెనకాల పడినట్లుగా రాయబడలే. అమ్మా నేను నీతో వచ్చేస్తా, నేను ఇక్కడ ఉండను, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నీతోనే ఉంటానని హన్నాతో అన్నవాడు కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హన్నా ఆ సంవత్సరం లేక 2 సంవత్సరాల లోపల తన కుమారుణ్ణి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చిందో, ఎంత నేర్పిందో. అయ్యా నేను ప్రార్థన చేయగా దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, నేను నిన్ను మొక్కుబడి చేసుకున్నా. యెఫ్తా విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యెఫ్తా యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. మొట్టమొదటిగా నాకు ఎవరు ఎదురొస్తే వారిని యెహోవాకు బలిగా ఇస్తానని సమర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు ఎదురొచ్చారు? సంగీతాలతో నాట్యమాడుతూ తన సొంత కుమార్తె ఎదురొచ్చింది. తండ్రి ఏడుస్తూ, అమ్మా నా కుమార్తె, నాకెందుకు ఇంత దుఃఖానికి కారణమయ్యావు అని తండ్రి చెప్పగా ఆ కుమార్తె ఏం చేసింది? తండ్రికి లోబడింది. నాయనా నాకు కొంతకాలం 3 నెలల సమయం ఇవ్వు, నా కన్యాత్వాన్ని బట్టి నేను దేవుని సన్నిధానంలో విలపిస్తానండి. ఎంత మాత్రమో ఎదురు తిరగలేదు. అంటే యెఫ్తా తన కుమార్తెను ఎంత భక్తిలో పెంచాడో, దేవుని తాత్పర్యం విషయంలో ఎంత జ్ఞానంతో పెంచాడో. నేనంటాను, హన్నా సమూయేలు విషయంలో, బాలుడైన సమూయేలు విషయంలో మనం అనుకుంటాం అప్పుడే వాళ్ళకి ఏమర్థమవుద్దండి, వాళ్ళకి అన్నీ అప్పుడే అంత వాక్యం, అంత సత్యం, అంత లోతు అర్థమవుద్దా అంటే, ఎంత అర్థమైతే పాలు మానేసిన కుమారుడు. ఇప్పుడు చాలామంది పిల్లలు దేవుని మందిరానికి వస్తారు. ఈవెన్ నా బిడ్డలు కూడా ఎవరైనా సేవకులు వస్తే వందనాలు చెప్పరా అంటే ఇటు తిరుగుతారు. గట్టిగా చెప్తే అప్పుడు వందనాలు చెప్తారు. వాళ్ళకు వందనాలు చెప్పడం కూడా సరిగా ఎన్నిసార్లు చెప్పినా వారు సరైన విధానంలో ఒక్కొక్కసారి నేర్చుకోలేకపోతున్నారు. కానీ సమూయేలు విషయంలో తల్లి ఎంతగా, మరి ఎంత ప్రార్థనతో, ఎంత ప్రయాసతో పెంచిందో. అక్కడ ప్రతిష్ఠ చేయగానే సమూయేలు ఏం చేశాడు? యెహోవాకు మొక్కెను. మాత్రమే కాదు, అప్పుడు మొదలుకొని సమూయేలు విషయంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. చూడండి 2వ అధ్యాయములో
2వ అధ్యాయం 18వ వచనంలో బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను కదా. 21వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనును. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, దీపాన్ని సరిచేస్తూ ఉండెను. ఇవన్నీ సమూయేలును గూర్చి దేవుని లేఖనమిస్తున్న సాక్ష్యం. సమూయేలు ఆ రీతిగా వర్ధిల్లడానికి, ఆ రీతిగా మంచి పరిచర్య చేయడానికి కారణం ఎవరు అనంటే తప్పనిసరిగా తల్లే, తప్పనిసరిగా తండ్రే. ఆ దినాల్లో ఏలీ దేవుని యొక్క యాజకుడుగా ఉన్నాడు, దేవుని యొక్క గొప్ప దైవజనుడుగా ఉన్నాడు. ఏలీ కుమారులేమో బహుభ్రష్టులుగా ఉన్నారు. దేవాలయములోనే, దేవుని సన్నిధానములోనే భయంకరమైన పాపం చేస్తూ దేవుని సన్నిధానానికి వస్తున్న స్త్రీలతో చేయరాని అవాచ్యమైన కార్యాలు చేస్తూ దేవుని సన్నిధానానికి రావటానికి జనులు అసహ్యపడుటకు ఎవరు కారణమయ్యారు? ఏలీ కుమారులు కారణమయ్యారు. నిజానికి యాజకుడి కుమారులు, తర్వాత యాజకత్వపు సేవ చేయాల్సిన కుమారులు, కానీ వారిని దేవుడు కదా యవన ప్రాయమందు వారిని దేవుడు పిలుచుకున్నాడు. కానీ ఎల్కానా అనగా హన్నా భర్త, ఏలీ ఏమో తన కుమారుల విషయంలో శ్రద్ధ లేనివాడుగా ఉంటే హన్నా ఎల్కానా తన కుమారుడి విషయమై శ్రద్ధ వహించగా ఒక అనమాకుడి కుమారుడు, ఒక ఎవరికి ఎన్నికలేనటువంటి ఎల్కానా కుమారుడైన సమూయేలు దేవునికి యాజకుడుగా స్థిరపడినట్లుగా చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో యోకోబేదును కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయము 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఎవరు పెంచింది? కన్నతల్లే. ఎవరావిడి? యోకోబేదు కదా. పెరిగేది ఎలా పెరుగుతున్నాడు అనంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నాడు. కానీ పెంచింది ఎవరు? యోకోబేదు పెంచింది, పాలిచ్చి పెంచింది. ఎన్ని సంవత్సరాలు పెంచింది? పెద్దవాడయ్యే వరకు పెంచింది కదా. ఆ కింద వచనాల్లో చూడండి, 10వ వచనం, పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీస్తునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మీకు అర్థమవుతుందా? మోషే ఎవరి కుమారుడిగా పెరిగాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. ఫరో ఎవరు? ఐగుప్తీయుడు. ఫరో కుమార్తె ఎవరు? ఐగుప్తీయురాలు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు ఏమంటున్నాడు? ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి. మీకు అర్థమవ్వాలి కదా. మోషే ఎవరు? హెబ్రీయుడు. కానీ ఎవరిలాగా పెరిగాడు? ఐగుప్తీయుడిలాగా పెరిగాడు. పెంచింది ఐగుప్తీయురాలు, పెరిగింది ఐగుప్తు యువరాజుగా పెరిగాడు. కానీ ఎవరు తన ప్రజలో, ఎవరు తన ప్రజలు కారో, ఎవరు తన దేవుడో, ఎవరు తన దేవుడు కాదో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంతకంటే మరి శ్రేష్టమైన దర్శనము అపోస్తులైన పౌలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాట చాలాసార్లు చదువుకున్న మాటే కదా. మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత తన జనులెవరో, తన జనులు కానివారెవరో, తన దేవుడెవరో, తన దేవుడు కానివాడెవరో గుర్తించాడు. ఎలా గుర్తించాడు చెప్పండి? ఎలా గుర్తించాడు? ఎవరో చెప్పకపోతే, ఒకవేళ ఎవరో పక్కోళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారనంటే గనక ఆయన తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మోషే పెద్దవాడైనప్పుడు ఒక జంక్షన్లో నిలబడిపోయాడు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు. ప్రతి వ్యక్తి అనేక సందర్భాల్లో తన జీవితంలో ఈ జంక్షన్లో నిలబడతాడు. ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చదవాలి, ఏం ఆడాలి కదా. కనుక మోషే కూడా తన యవ్వన ప్రాయమందు పెద్దవాడైనప్పుడు యువరాజుగా పెరిగాడు. ఓ పక్కన యువరాజు హోదా ఉంది, ఐగుప్తు సింహాసనం ఉంది, ఫరో కుమార్తె కుమారుడు అనే ఒక గొప్ప హోదా ఉంది. అప్పటి వరకు రాజవస్త్రాలు ధరించాడు. రాజుగా ఎక్కితే గుర్రం, దిగితే గుర్రం, కదిలితే మెదిలితే దాసదాసి జనాలు ఉన్నారు. సిరి సంపదలతో ఐశ్వర్యాలతో తొలతూగాడు. మరో పక్కన తన సొంత జనాంగం, తన సొంత చెల్లి, తన సొంత అక్క, తల్లి, తన జనాంగం, తన ప్రజలు పడుతున్న పాట్లు ఇవన్నీ చూశాడు. ఇవన్నీ చూసిన మోషే ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరో వాళ్ళో వీళ్ళో చెప్తే, అయ్యా నీవు ఇలా పెరిగావు కానీ నీ తల్లి ఆవిడే, నువ్వు ఇలా పెరిగావు కానీ నీ దేవుడు ఆయన అని మామూలుగా చెప్తే ఇంత కఠినమైన ఒక గర్వకారణమైన బలమైన నిర్ణయాన్ని మోషే తీసుకుని ఉండేవాడు కాదు. మోషే ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, పెద్దవాడైనప్పుడంట ఐగుప్తు ధనము కంటే యేసుక్రీస్తు విషయమై, అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా? మోషేకి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉన్నది. కానీ క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. నింద భాగ్యంగా ఎవరు ఎంచుకుంటారు? శ్రమను భాగ్యంగా, కష్టాలను భాగ్యంగా కదా. సింహాసనం విడిచిపెట్టాలి, రాజవస్త్రాలు విడిచిపెట్టాలి, సిరి సంపదలు విడిచిపెట్టాలి, గుర్రాలు, దాసదాసి జనాలను విడిచిపెట్టాలి, శ్రమను నిందను భరించాలి, తన కూడా ఒక బానిసగా మారిపోవాలి. అన్నిటికీ ఇష్టపడ్డాడు. అన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు విషయమై నిందను భరించడానికి ఇష్టపడ్డాడు. అది అల్పకాల పాపభోగమని గుర్తించాడు. దేవుని ప్రజలతో శ్రమ అనిపించుకుంటమే మంచిదని ప్రతిఫలముగా కలిగిపోయే బహుమానమందు దృష్టి పెట్టాడు. ఇవన్నీ మోషేకి ఎవరు నేర్పారు? మోషేకి ఎవరు చెప్పారు? మోషేకి ఎవరు బోధ చేశారు? మాట్లాడరు ఏంటండి? తల్లే కదా, కన్నది తల్లే. ఆ పైవచనంలోనే, హెబ్రీ పత్రికలోనే, మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆ శిశువు దివ్య సుందరుడై ఉండట చూచి అనే మాట. కన్నది తల్లి, కానీ పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఆ బిడ్డను పెంచడం చేతగాక వదిలివేస్తే పారవేయబడిన మోషే అని రాయబడింది అపోస్తల కార్యాల గ్రంథంలో. పారవేయబడిన మోషేని పెరిగేది ఐగుప్తీయుని కుమారుడుగా, వారసుడిగా పెరిగాడు. కానీ ఆ తల్లి ఎంత చాకచక్యంగా, ఎంత జ్ఞానయుక్తంగా, అయ్యా నువ్వు పెరిగే, ఎక్కడ అనుమానం రాలేవలా. ఎవరికి? ఫరో కుమార్తెకి అనుమానం రాలా, ఫరోకి అనుమానం రాలా, మోషే కూడా అనుమానం రాలేవలా. అంత చక్కగా పెంచింది ఎవరు? యోకెబేదు తన కుమారుణ్ణి. ఏది విలువైనదో, ఏది మేలుకరమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది అశాశ్వతమైనదో, ఏది అల్పకాలం ఉండేదో, ఏది చిరకాలం ఉండేదో యోకెబేదు పాలిస్తూ తన కుమారుడికి వేదనతో పెంచింది. అందుకనే పెద్దవాడైనప్పుడు తొలగిపోలేదు మోషే. పెద్దవాడైనప్పుడు స్థిరపడ్డాడు మోషే. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం లేక 3వ వచనం నుండి చదువుదాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తరచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో
నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడైనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి ఇస్తున్న మరొక సాక్ష్యం. తిమోతి తన అవ్వలోను తన తల్లి అయిన యూనీకిలోను ఏ విశ్వాసమైతే ఉన్నదో, ఏ భక్తి జీవితం అయితే ఉన్నదో, వారిలో ఏ విశ్వాసం, ఏ భక్తి వారిలో చూశాడో అది నీయందు సహా నేను చూస్తున్నానని. నిజమే. హన్న కోపం వస్తే ప్రార్థన చేసిందట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో అత్యంత కోప కారణమును బట్టి రాత్రంతా ప్రార్థన చేసేవాడట. హన్న గొప్ప ప్రార్థనాపరురాలు, సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థించు వారిలో సమూయేలు లెక్కించబడిను అని మనం గ్రంథంలో చూస్తాం. యూనీకే లోయి గొప్ప విశ్వాసులు. వారి భక్తి, వారి ప్రార్థనా జీవితం గొప్పదట. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అది నీలో కూడా ఉన్నది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీ తల్లి నుండి, నీ అవ్వ నుండి వచ్చిందని పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే. మన బిడ్డలు మంచివారు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, గొప్ప సాక్ష్యం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. కానీ మన బిడ్డలు మంచి పేరు తెచ్చుకోవాలన్నా, మంచి సాక్ష్యము పొందాలన్నా వారిని మంచి స్థితిలో, మంచి బోధలో, మంచి భక్తిలో వారిని పెంచుతున్నామా? నిజమే కదా. బిడ్డలు చెప్పిన దాన్ని విని నేర్చుకునే దానికంటే చూసింది చాలా తొందరగా నేర్చుకుంటారు. మనము చెప్పేదానికంటే కూడా. హన్న చెప్పింది చేసింది, యోకోబేదు చెప్పింది చేసింది, యూనీకే లోయి చెప్పారు చేశారు. మనము చెప్పడం మాత్రమే కాదు, మన బిడ్డలకు మొదటి గురువు మనమే, మొదటి దైవం మనమే, మొదటి సేవకులు మనమే, మొదటి బోధకులు మనమే, మొదటి గురువులము మనమే. మనమేం చేస్తామో తప్పనిసరిగా మన బిడ్డలు అది చేస్తారు. వారు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. కనుక దేవుని వాక్యం అందుకే చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. నేర్పిన తల్లు వారి బిడ్డల విషయమై వారు పెద్దవారైన తర్వాత దాంట్లో నుంచి తొలగిపోలేదు. నిజంగా వారు మంచి పేరు తెచ్చుకున్నారు. మనం ఇందాక చదివినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే మంచి పేరు తెచ్చుకున్నాడా లేదా? అతడు అల్పకాల పాపభోగమని సింహాసనాన్ని విడిచిపెట్టాడు, సిరి సంపదలను విడిచిపెట్టాడు, రాజభోగాలను విడిచిపెట్టాడు. దేవుని కొరకు శ్రమ, నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెల కాపరిగా ఉన్నాడు. సకల విద్యలు అభ్యసించిన మోషే ఏమైపోయాడు? ఏమీ లేనివాడుగా, ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడేం అన్యాయమో చేయలే, గొప్పవాడయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. సమూయేలు కూడా పెద్దవాడు కాగా అతని మాటలలో ఏది తప్పిపోలేదట. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. సమూయేలు ప్రవక్తని, సమూయేలు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాడని, సమూయేలు మాట ఏది తప్పిపోవట్లేదని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకున్నారు, నమ్మారు, విశ్వసించారు, మాట వినుట మొదలుపెట్టారు. ఏమిటి కారణం? తల్లి చిన్నప్పుడు ఎలాగున పెంచిందో ఆ 2 సంవత్సరాల బోధ, ఆ 2 సంవత్సరాల పెంపకం, యోకోబేదు ఆ కొన్ని సంవత్సరాలు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన ఆ సంవత్సరాల బోధ మోషేని గొప్పవాడినిగా చేసింది. మోషే మంచి పేరు తెచ్చుకునేవాడిగా చేసింది. సమూయేలు పెద్దవాడైనప్పుడు ప్రవక్తగా స్థిరపడేటట్టుగా చేసింది. తొలగిపోకుండా దేవుని కొరకు స్థిరపడేవానిగా హన్నా చేసింది.
అలాగైతే మనము మన బిడ్డల విషయంలో పెట్టే పేర్లు కాదు కానీ వారు పెద్దవారైన తర్వాత మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా వారికి మనం నేర్పాలి, భక్తిని నేర్పాలి. ఏమేమి నేర్పాలో ఒక కొంచెం సమయం మనం ధ్యానం చేసి త్వరగా ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. కొన్ని మాటలు మాత్రమే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేనిని నీకిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ సెలవిచ్చెను, నీ దాసుడును అంటే ఇక్కడ మనం ఆ వచనం లేక ఆ యొక్క వృత్తాంతం అంతా మనకు తెలుసు. సొలొమోను చిన్న ప్రాయములో ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి రాజు కాగా, సొలొమోను గిబియోనులో ముఖ్యమైన ఉన్నత స్థలమునకు పోయి 1000 దహన బలులు అర్పించాడు. దహన బలి అనగా ఆరాధన, గొప్ప ఆరాధన దేవునికి చేయగా, దేవుడు సొలొమోను యొక్క దహన బలిని అంగీకరించాడు. ఆరాధన అంగీకరించి సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా, నేను నీకేమిచ్చుట నీకు ఇష్టమో, నీకేది ఇష్టమో కోరుకోమన్నాడు. సొలొమోను ఏం కోరుకున్నాడో మనకందరికీ బాగా తెలుసు. అక్కడే అదే అధ్యాయంలో 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే అతను ఏమీ కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు, వివేకము కోరుకున్నాడు. మొట్టమొదటిగా మన బిడ్డలకు ఏమి నేర్పాలి అని అంటే, ఏమి కోరుకోవాలో నేర్పాలి. ఈ దినాల్లో పిల్లలు కదా, ఏమి కోరుకోవాలో నేర్పకపోతే ఏది పడితే అది కోరుకుంటారు. కోరుకోకుండావన్నీ కోరుకుంటున్నారు కదండి. సొలొమోనుకు ఎంత నేర్పాడో, దావీదు తన అవసాన కాలమందు సొలొమోనును పిలిచి కదా, సొలొమోను యొక్క జ్ఞానం గురించి సామెతల గ్రంథములో తన తల్లి తన కుమారుడికి చేసిన బోధ మనం చూస్తాం కదా. నా కుమారుడా, నీ యవనమును ఎవరకు స్త్రీలకి ఇయ్యకము, నీ బలమును రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అనే మాట. లెముయేలు యొక్క తల్లి తన కుమారుడికి చేసిన ఆ దేవోక్తి, దావీదు సొలొమోనుకు నేర్పిన ఆ పాఠం, మందిరం విషయంలో, దేవుని ప్రజల విషయంలో, భక్తి విషయంలో. సొలొమోను యవన ప్రాయములకు వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకేమీ వద్దు ప్రభువా, ఇంత జనాంగం పైన నేను రాజునయ్యి నీ ప్రజల మీద నన్ను అధికారినిగా ఉంచావు కదా, వీళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానమేవు. దేవుడు ముగ్ధులైపోయాడు, ఆరాధనకు సంతోషించాడు, కోరిక కూడా సంతోషించాడు. దేవుడు అన్నాడు, నీవు ఐశ్వర్యమునైనను కదా, వెండి బంగారాలైనను కోరుకోకుండా నీవు జ్ఞానాన్ని కోరుకున్నావు కనుక ఇక నెవ్వరికి నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత జ్ఞానవంతుడు ఉండడు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. మాత్రమే కాదు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాజ్యములో నెమ్మదినిచ్చాడు. సొలొమోను కాలంలో యుద్ధాలే అంతగా లేవు కనుక అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. కారణం అడిగాడు కదా, యోగ్యమైనది. తర్వాత సొలొమోను పతనమయ్యాడు. చాలా కారణాలు ఉన్నాయి, అది ఆ ప్రత్యేకమైన పాఠం. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరమొకటి పుట్టగా అనేది చూస్తున్నాం. యెహోవా అనేక గొప్ప కార్యాలు చేశాడు. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు చెరలో నుండి మోషే ద్వారా ఇశ్రాయేలీలకు విడుదల కలిగించారు. ఐగుప్తు సంతానమంతా తొలిచూలు సంతానం సంహార దూతలో హతమైపోగా, ఇశ్రాయేలీలు కదా ఒక్కళ్ళు కూడా చనిపోకుండా సంతోషంగా దోపుడు సొమ్ము చేత పట్టుకుని ఐగుప్తును దాటి వచ్చారు కదండి. ఎంత గొప్ప విషయమో. వారు దాటి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిచారు. శత్రువులు అలాగు చేయి చూచి మునిగిపోయారు.
అరణ్య యాత్రలో వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. ఆకాశపు మన్నాను తిన్నారు, బండలోనిది త్రాగారు. ఆకాశపు మాంసమును, పూరేడులను తిన్నారు. అనేకమైన శ్రేష్టమైన బహుమానాలు. పగలు ఎండ వారికి తగలలేదు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించారు. మాత్రమే కాదు, మోషే నాయకత్వం, తర్వాత యెహోషువ నాయకత్వంలో కనానును వారు ఎలాగున స్వాధీనం చేసుకున్నారో, యొర్దానును వారు ఎలాగూ దాటారో, గట్ల మీదుగా పొర్లి పారుతున్న యొర్దాను యొక్క ఆరిన నేలను ఇశ్రాయేలీయులు ఎలా దాటిపోయారో, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులలో అనేకమైన కార్యాలు ఉన్నాయి. కానీ న్యాయాధిపతుల కాలంలో, అనగా యెహోషువ కాలానికి న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న ఈ 2వ అధ్యాయానికి మధ్య ఉన్న కాలం చాలా తక్కువ కాలమే. గట్టిగా అయితే ఒక తరం. ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషే వారికి ఉపదేశం చేస్తూ 4వ అధ్యాయములో చెప్పాడు. ఏమనంటే 4వ అధ్యాయం 9వ వచనం, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును వాటిని నేర్పి. కదా, ఏమి నేర్పాలి? దేవుడు చేసిన కార్యాలు. దేవుడు చాలాసార్లు యెహోషువ గ్రంథంలో కానీ వారు యొర్దానును దాటగానే ఒక రాళ్ల కుప్ప వేయించాడు. ప్రభు చెప్పాడనమాట యెహోషువకి. ఎందుకు? ఎవరైనా మీ పిల్లలు ఈ రాళ్ల కుప్ప ఏమిటి అని అడిగితే ఇది సాక్ష్యార్థం, యెహోవా యొర్దానును ఎలాగూ దాటించాడో ఆ రాళ్ల కుప్ప సాక్ష్యార్థమని. అన్ని సాక్ష్యాలున్నా దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేసిన నేర్పాలని మోషే ద్వారా, యెహోషువ ద్వారా లెక్కలేని సార్లు దేవుడు బోధించిన న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారట. తర్వాత ఒక తరం వచ్చింది. ఏం తరం అది? యెహోవాను ఎరగని తరం. తప్పెవరిది? మీకు అర్థమైంది అవలేదా? యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చిందంట. ఎవరిలో నుండి వచ్చింది? వారిలో నుండే, ఇశ్రాయేలీల్లో నుండే. కానీ దేవుడు వారికి చెప్పాడు, మీ కుమారులకు వాటిని నేర్పండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. మీరు ఈ పస్కా బలిని లేక దీనిని నిత్యముగా ఆచరించాలి. ఇవన్నీ ప్రభువు నేర్పాడు. కానీ కొంతకాలానికి ఏమొచ్చిందంట? యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చింది. అంటే వారి తండ్రులు, వారి తల్లులు వారికి తర్వాత కాలంలో వారికి నేర్పలేదు. కనుక మనం నేర్పాల్సింది జరిగిపోయిన విషయాలు. దేవుడైన యెహోవా నిన్ను నన్ను నడిపించిన కాలాన్ని మనం నేర్పాలి. హన్న తనకు బిడ్డ ఎలాగూ అనుగ్రహించబడ్డాడో నేర్పింది. యెకోబేదు తన కుమారుడికి అక్కడున్న పరిస్థితులు, తన జనాంగం, తన ప్రజలు పడుతున్న ఆ భయంకరమైన వేదన, 400 సంవత్సరాలుగా విమోచన కొరకు వారు ఎదురు చూస్తున్న విధానాన్ని యెకోబేదు నేర్పింది. ఇప్పుడు మనము మన బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పాలి. దేవుడు చేసిన మేలుని నేర్పాలి. దేవుడు విమోచించిన విధానాన్ని నేర్పాలి. దేవుడు ఎలాగున నన్ను రక్షించాడో, దేవుడు చేత రక్షించబడాలంటే నీవేమి చేయాలో అని మన బిడ్డలకు నేర్పాలి. అదేవిధంగా నిన్న మనం ధ్యానించినట్లుగా యాకోబు ఏశావుల విషయంలో యాకోబు విలువైనది, శ్రేష్టమైనది జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని విలువలేనిదిగా తృణప్రాయంగా వదిలేశాడు కదా. అనగా మన బిడ్డలకు ఏది విలువైనదో నేర్పాలి. దేవుని సన్నిధి విలువైనది, సహవాసం విలువైనది, రక్షణ విలువైనది, భక్తి విలువైనది, విశ్వాసం విలువైనది, ప్రార్థన విలువైనది. ఏది విలువైనదో ఏది విలువలేనిదో నేర్పలేకపోతే లోకములో ఉన్న సహవాసాలను బిడ్డలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు పిల్లలు. కనుక మనము నేర్పాలి. వారు నేర్పినప్పుడు పెద్దవారైనప్పుడు తొలగిపోరు. వాక్యం సెలవిచ్చినట్లుగా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే మన బిడ్డలను మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా వారికి మంచి బోధ మనము చేయాలి. మంచి వాక్యం వారికి నేర్పాలి. మనమే వారికి ఒక మాదిరిగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. యేసు ప్రభు ఎల్లప్పుడూ అదే మాట చెప్పాడు. నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తమే.
నా తండ్రి నన్ను ఎందుకు పంపాడో, ప్రభువా నన్ను ఈ భూలోకమునకు పంపినప్పుడు నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. బలులు అర్పణలు నీవు కోరలేదు. ఎన్నడూ కూడా ఆయన సొంత అభిప్రాయం, ఆయన సొంత ఇష్టాన్ని చేయలే. ఎన్నడూ కూడా తండ్రి ఇష్టం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే దేవుడు ఇక్కడ కుమారుడు అంటున్నాడు, నేను నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తమే, నా తండ్రి గొప్పతనమే, నా తండ్రి మహిమయే కుమారుడు కోరుకుంటే, తండ్రి అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి కుమారుడి విషయమై సాక్ష్యమిస్తున్నాడు. కుమారుడు తండ్రి గురించి చెప్తున్నాడు, ఇదిగో నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలా, నా తండ్రిని మహిమపరుచుటకు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానని కుమారుడు చెప్తుంటే, తండ్రి అంటున్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు, పెద్దలు, సంఘ పెద్దలు, సేవకులు సంతోషించే విధంగా ఉన్నారా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పుట్టినప్పుడు లేక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ ప్రియ పిల్లలే, అర్థమైందండి? అందరినీ ముద్దు చేస్తాం, ముద్దు పెట్టుకుంటాం, అన్నీ కొంటాం. పెద్ద అయిన తర్వాత ప్రియ పిల్లలుగా ఉంటున్నారా? అర్థమైందండి? చిన్నప్పుడు అందరూ ప్రియ పిల్లలే. చిన్నోడంటే ముద్దు, అన్ని ముద్దు పెట్టుకుంటాం, ముద్దు చేస్తాం, చాలా ఇష్టంగా పెంచుతాం. కానీ పెద్ద అయిన తర్వాత వారు ప్రియ పిల్లలుగా ఉండకపోతే, యేసు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడిస్తున్న సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నన్ను ఎల్లప్పుడూ ఆనందింపజేసేవాడు నా ప్రియ కుమారుడు. నేను ఎల్లప్పుడూ కూడా ఈయనను బట్టి ఆనందిస్తున్నాను. నాకెన్నడూ సిగ్గు కలుగు చేయలేదు, నా చిత్తాన్ని ఎన్నడూ మేరలేదు నా ప్రియ కుమారుడు. అలాగైతే మనము మన తల్లిదండ్రులకు ప్రియ కుమారులుగా ఉంటున్నామా? వారికి ఆనందాన్ని కలిగించే వారిగా ఉంటున్నామా? లేక తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలు గొప్పవారు అయ్యే విధంగా ఒక హన్నా వలె, ఒక యొకేబేదు వలె, లేక ఒక అమ్రాము వలె, ఎల్కానా వలె. బైబిల్లో మరొక స్త్రీ కూడా ఉంది, ఆమె పేరు అతల్య. ఆమె ఎలా పెంచిందంటే, తన కుమారుడు దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పిందట. బైబిల్లోనే ఉంది, ఆ మాట మీరు చదవండి. అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు కూడా ఉన్నారు. పిల్లరా, ఈ మధ్యాహ్నపు వేళ మనము మన బిడ్డలకు మంచి పేరు ప్రాముఖ్యమే, కానీ దానికంటే వారు మంచి జీవన విధానం, మంచి సాక్ష్యం, మంచి భక్తిలో ఏమి కోరుకోవాలో, ఏది విలువైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మాన్యమైనదో వారు గ్రహించి తదనుగుణంగా జీవించి, ఒక తిమోతి వలె, ఒక కొర్నేలి వలె, ఒక దెమెత్రి వలె, ఒక అననీయ వలె వారు పెద్దవారైన తర్వాత వారు మంచి పేరు తెచ్చుకున్నట్టుగా, వెలుపటి వారి వలన, లోపటి వారి వలన, అయిన వారి వలన, కాని వారి వలన కూడా మంచి పేరు తెచ్చుకునే వారి వలె మన బిడ్డలు ఉండినట్లుగా మనం వారిని పెంచుదాం. వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మన బిడ్డలు అట్టివారుగా ఉండినట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మరి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి, పెద్దలకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. మీకందరికీ మరొకసారి వందనాలు.